మంచిగా ఉన్నావు. ఏ ఊరికైనా వచ్చినావు చెప్పు? ఎక్కువైపెల్లికైనా వచ్చినావు. పాటలు పాడదామని వచ్చినావు. మస్తు మస్తు మంచి మంచి పాటలు ఉన్నాయి. అయితే మాకు కావాల్సిందే పాటలు పాడదామని ఎప్పటి నుంచో పాడదామన్న కోరిక, కానీ ఎవరు ముందుకు తీసుకుపోతారు లేదు. ఇప్పుడు మా HMT ద్వారా నువ్వు ముందుకు వచ్చినావు. చూసిండ్రానల్లా అట్లుంటది మా HMT అంటే. ఈసారి పాటలు పాడదాము, ఎట్లయినా నేను టీవీలో కనిపిద్దామని వచ్చేసినావు. ఇక ముచ్చట పెట్టుకుందాంలే కానీ ముందు ఒక పాట పాడు. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిన్ను కన్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన సేవలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే వశవవునా. కౌరు కలలు ఉన్న అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దున లేచి నీ నామములు వలిచి నిన్ను పోదించిన నీ రుణము తీరునా అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ముందుగాల అమ్మ పాటతోటి షురూ చేసినావు. అమ్మతోటే చేద్దాం. అమ్మతోటి అంతే. అమ్మ లేనిది మనకి ఏడుందా జీవితమే లేదు. అమ్మే సర్వస్వం. అమ్మ లేకుండానే మనం లేము అసలు. అమ్మ లేకపోతే అందుకే ఎట్లా పుట్టేది మనం. ఆ పురిటి నొప్పులు భరించి ఆ తల్లికే తెలుసా ఆ బాధ ఎట్లుంటుందో. ఏమంటావు? ఫస్ట్ పాటతోటి అమ్మ పాటతోటి షురూ చేసినావు. చాలా మంచిగా పాడు. అంతే. ఆ తల్లి దీవెనలు ఉంటే ఏడికన్నా పోతాం. అక్క ఏం చేస్తావే నువ్వు? నేను మిషన్ కుడతావా? జాకెట్లు బాగా కుడతావా? ఏం పాడో మా దగ్గర జాకెట్లు సరిగ్గా కుడతలేరు. నువ్వు మంచిగా నేర్చుకున్నావు అనుకో, గా బొటిక్ షాప్లని గా షాప్లని గీ షాప్లని ఒక్క షాప్ పెడితే చాలు మస్తు మంది వస్తారు. ఊర్లో అన్ని పైసలు ఎవ్వరు ఇయ్యరు. నిజంగా మిషన్ దొక్కి ఇంత పక్కగా అయినావానే. నాకు 3 బిడ్డలే. అయ్యో దేవుడా. అట్లా ఆ టెన్షన్లు పెట్టుకొని బిడ్డలు మంచిగా చూసుకుంటారు. నువ్వు జాలని జర మంచిగా చదివిస్తే చాలు అంతే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా. ఇక వాళ్ళ వల్లనే టెన్షన్లు అన్ని. పాటలు వచ్చాయి కూడా అంత జ్ఞాపక శక్తి లేకుండా అన్నట్టు టెన్షన్లు. మళ్ళీ మీ ఆయన ఏం పని చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. నీకు కూడా వచ్చా? ఏం వేసారు పొలంలో? వరిచేను పెట్టినాం, ఎండిపోయింది. వరి పెట్టి ఎండిపోయింది. మళ్ళీ పైసలు పోయినాయి. ఇక అయ్యో దేవుడా. ఎంత పడుతుంది ఒక పంటకి? వస్తాయి బాగానే, మంచిగా కాలమై మంచిగా అంతా వస్తాయి బాగానే. ఇంకా లేదంటే పోయినట్టేనా? ఇప్పుడు ఈసారి పోయినట్టేనా? ఇక ఎన్ని పైసలు లాసు? 30,000 లాస్. అయ్యో. అన్ని మరి ఎట్లా ఆ పైసలు కప్పులు చేస్తారా? మళ్ళా పోతే ఏమో అది అదృష్టం, ఇక చెప్పలేదు. అమ్మ చాలా కష్టం నిజంగా రైతన్న జీవితం అంటే. అనుకుంటాం కానీ రోజు కష్టపడ్డా కానీ కరెక్ట్గా పైసలు రావు. రైతన్న లేని మనం లేము. అమ్మో ఆలు లేని బుక్కనే పోదు కడుపులకి. మళ్ళా అట్లా ఏం లేదక్క, నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ అంటే ఆ మనిషి విలువ తెలిసినోనికి రైతు విలువ తెలుస్తుంది. నువ్వు కడుపు నిండా తిండి తినేటప్పుడు ఆ బుక్క కోసం ఆలోచించడానికి ఆ బాధ తెలుస్తుంది. ఇక తెలివనల కోసం మనం పట్టించుకోవద్దు అనుకో, వాళ్ళు వేరే ఖాతాలకు వస్తారు, వాళ్ళు మన ఖాతాలకు రారాలు. వాళ్ళని పట్టించుకోవద్దు. ఇంకో పాట పాడక్క. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుకారైడు ఏడేడంతూరాల బంగుల గట్టనే నీల ఏడేడంతూరాల బంగుల గట్టనే నీల బంగుల గట్టనే నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచనే నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచనే నీల బిందాలుండవే నీల బిందాలుండవే నీల అల్లం బాయి కాడ వంట చేయవే నీల అల్లం బాయి కాడ వంట చేయవే నీల నువ్వే తినవే నీల నాకే పెట్టవే నీల మిలిగిన అన్న వల్ల సర్ది గట్టవే నీల మిలిగిన అన్న వల్ల సర్ది గట్టవే నీల సర్ది గట్టవే నీల సగా నంపవే నీల తాటకు సంజీవరెడ్డి డౌరా ఓదమే నీల తాటకు సంజీవరెడ్డి డౌరా ఓదమే నీల గుట పంట తిరిగేదానా గుండీల రైకా దానా గుండీల రైకా మీద గురుతులు వందెనే నీల గుండీల రైకా మీద గురుతులు వందెనే నీల అట్టట్ట తిరిగేదానా అద్దాల రైకా దానా అద్దాల రైకా మీద రద్దులు వందెనే నీల అద్దాల రైకా మీద రద్దులు వందెనే నీల.
మంచిగా వాడినావు. మంచిగా వస్తున్నది పాట అయితే ఆ గొంతులకేని. మిషన్ కుట్టేటప్పుడు కూడా ఇక పాటలు పాడుకుంటే అట్లా మిషన్ కుడతావానే? పాడతా చెల్లె. ముగ్గురు ఆడపిల్లలు ఏం చదువుకుంటారే? ఒక ఆమె 8th, ఒక ఆమె 6th, ఒక ఆమె 3rd. అట్లా పని చేసుకుంటా పాటలు కూడా పాడతావు. పాటలు పాడాలని కోరిక నాకు. కోరిక చిన్నప్పటి నుండే ఉందా? చిన్నప్పటి నుంచే నేను ఏమంటారు పాటలు ఇట్లా చూసినామంటే పాడేది. కానీ జర పెళ్ళైనాక ఈ టెన్షన్ల వలన కొంచెం. ఏమన్నా చదువుకున్నావా? లేదు, చదువుకోలేదు. ఏం చదువుకోలేదా? మీరెంతమంది అక్కజల్లంలో? మేము ముగ్గురు ఆడపిల్లలేనా? అయ్యో, నువ్వు పెద్దదానివా? నేను రెండో నడిపిట్లున్నావు. మీ చెల్లె పెళ్ళైందా? అయింది. ఆమెకి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు. మీ ముగ్గురు అక్కజల్లంలో కూర్చొని పాటలు పాడుతుండేనా? పాడతాం. అక్కజల్లాలు కలిస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. మా చెల్లె కూడా పాడుతుంది. మీ చెల్లె కూడా పాడుతుంది. మీ ముగ్గురు కూర్చొని అట్లా పాటలు పాడుకుంటా. ఏం పాటలు పాడుకుంటుండే? ఏవి వస్తాయి అవే ఇక మొత్తం కళాకారులలో ఎగినంగా ఏమన్నా పాటలు వస్తాయి కదా, అవి కూడా పాడుకుంటాం. అవునా? ఒక పాట అందుకైతే మరి. పండుగలెనుక పండుగలు వచ్చే పట్టు సీరమామో కొని పట్టుకరా మామా. పండుగలెనుక పండుగలు వచ్చే పట్టు సీరమామో కొని పట్టుకరా మామా. అమ్మగారు సల్లంగా ఉంటే నిన్ను అడగపోదు మామో నా మామ సంద మామా. అమ్మగారు సల్లంగా ఉంటే నిన్ను అడగపోదు మామో నా మామ సంద మామా. పండుగలెనుక పండుగలు వచ్చే పట్టు సీర మామో కొని పట్టుకరా మామా. పక్క ఇంటి పక్క మోగడు ఎంత మంచివాడో ఎన్నెన్ని తెచ్చినాడో. పక్క ఇంటి పక్క మోగడు ఎంత మంచివాడో ఎన్నెన్ని తెచ్చినాడో. కటు ఇడువ 10 చీరలుండగా పట్టు చీర తెచ్చే పాపక్క చేతికిచ్చే. కటు ఇడువ 10 చీరలుండగా పట్టు చీర తెచ్చే పాపక్క చేతికిచ్చే. పండుగలెనుక పండుగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకరా మామా. మన ఆడళ్ళకి చీరలు నగలంటేనే మస్తు ఇష్టమా? ఎందుకంటే వాళ్ళు మంచి మంచి తెచ్చుకుంటారు కదా. మా అమ్మవారు లేరు కాబట్టి నేను అడుగుతున్నా. వాళ్ళుంటే నిన్నెందుకు అడుగుతా, వాళ్ళు లేకనే నిన్ను అడుగుతున్నా కదా అని. అట్లా మనం అంటేనే ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఆ కళ వేరబ్బా. ఆ చీరలని నగలని మనుషుల్ని పరిచయం చేస్తావు. అట్లా అవును చెల్లి. ఇప్పిస్తావా? ఇప్పియవా? నాకు కావాలి. అట్లా ఏమన్నా మొండి చేసినావా ఎప్పుడన్నా? నేను అంత ఇబ్బంది ఏం పెట్టాను, ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలమే కదా చెల్లి. అందు గురించే ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం. ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. మా అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తారు. అంత ఏదైనా ఇక జర ఏమంటారు పేద కుటుంబమే అనుకో. అంతే, ఆ బాధలు తెలుసులేవే నాకు కూడా. పేద కుటుంబమే, మళ్ళీ అల్లనే నాకు మళ్ళీ ముగ్గురు బిడ్డలే. మీ అమ్మ లెక్క నీకైంది. అట్లా అయింది కావడం వల్ల ఇక మాకు టెన్షన్ లేదు. ఏం టెన్షన్ పడకు, పిల్లల్ని మంచిగా చదివి మంచిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని. నాకు చిన్నప్పటి నుంచి పాడాలన్న కోరిక, కొంచెం పాడుకుంటే ఈ కోరిక అనేది నెరవేరుతుంది అన్నట్టు. ఈసారి ఛాన్స్ వచ్చింది. దేవుని గట్టిగా మొక్కినావు. మొక్కుకున్నా దేవుడా నన్ను కూడా తొలుకపోయి ఏదో ఒక రోజు నేను కూడా వాడతా, నన్ను కూడా తీసుకపో అని అనుకున్నావా? పాడిన ఒకటి యూట్యూబ్ లో కూడా వాడిన. ఇంత ముందు పాడినవా? ఏం పాట పాడినవే? మదనా సుందారి లేత లేత మా విల్లు లేత మా విల్లో మదనా సుందారి లేత మా విల మీద కాపల్ల పిలగో మదనా సుందారి కాపల్ల పిలగాడు కాయ్యాడేవే మదనా సుందారి నీవెవరు నేనెవరు నీకు కాయ్యా మదనా సుందారి నామే నా బావని అడిగితో మాట మదనా సుందారి నీవెవరు నేనెవరు నీకు కాయ్యా మదనా సుందారి నెయ్యాల సాలోడ నెలకొక్క మూరా మదనా సుందారి నెయ్యంగా ఏ మంచు పెట్ట మదనా సుందారి నెయ్యంగా దరియంచు పెట్టు మదనా సుందారి మంచు గంగున 2 అంశాలే ఎయిరా మదనా సుందారి కోన గంగున 2 అంశాలే ఎయిరా మదనా సుందారి తొడల మీద 2 దోస పూలైరా మదనా
మదన సుందారి వాసిరా కట్టుకొని పట్నం మేమోతే మదన సుందారి పట్నంలో ఉన్నాడు ఒక్కడే రాజు మదన సుందారి వారాజు నుంచుకున్న వారే భోగముదో మదన సుందారి వాసిరా గుణమని అది పోరు చేసే మదన సుందారి వాసిరా గుణలేను నిన్నేలలేనే మదన సుందారి వాసిరా గుణలేను నిన్నేలలేనే మదన సుందారి. మొత్తం పాట పాడినావు. ఈ పాట నువ్వే పాడినావానే? నేనే వాడిన. ఇంకప్పుడు గా మధ్య చాలా నేను వచ్చిండే ఈ పాట. నేనే వాడిన. మంచిగా ఉన్నది ఈ పాట. ఇక అదే ఫస్ట్ ఆపర్చునిటీనా నీకు వచ్చింది? నేను అదొక్కటే పాడుకున్నా. నేను నా సొంతంగా వాడుకున్నవి పైసలు పెట్టి యూట్యూబ్లో వాడుకున్నా. యూట్యూబ్లో పైసలు పెట్టి వాడుకున్నావు. ఇంకా పాడుకున్నా. ఇక కొన్ని ఇబ్బందుల వలన పాటలు వచ్చినా కానీ పాడలేక అట్లా ఇంకా పడిపోయినావు. దేవుని దయవల్ల ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఇక అన్ని పాటలు పాడి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నావు. అనుకొని వచ్చినావు ఏడికైతే ఆడికి. పిల్లలు ఏమన్నారు? నేను ఇట్లా ఛానల్లో పాట పాడి ఇంకా పోతున్నాను పిల్లలకు చెప్తే ఏమన్నారు? లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసిన. పిల్లలు ఎవరు లేరు. చెప్పినావా? చెప్పలేదా వస్తున్నా? అమ్మో డైరెక్ట్ వీడియో చూపిస్తావా? చెప్పకుండా వచ్చేసినావు. ఇక డైరెక్ట్ టీవీలో వచ్చినప్పుడు చూపించేసి నేను ఇట్లా ఛానల్లో పోయి వాడినా అని చెప్పి మీ అమ్మకి మీ అక్కజల్లకి అందుకే అక్కజల్లలు అందరినీ కూర్చొని అమ్మని అందరినీ కూర్చొని చూడురి నేను పాటలు పాడుతున్నా అని చెప్పు. ఓకే చెల్లె. మరి మీ ఆయన ఏమన్నాడు? పంపించేసిన. మా ఆయన చాలా మంచోడా? నేను నాకు ఇది కావాలి నాకు ఇష్టం అని చెప్పేస్తే పో అని చెప్పేసి పో అన్నాడా? నేను వాడతా నాకు కూడా వాడాలని ఉందని అన్నావా? ఏమని అడిగినావు? నేను ఇట్లా పాటలు పాడనీక పోతాను అంటే నేను ఫస్ట్ పాడినప్పటి నుంచి ఆయనకు తెలుసు కదా. ఆయనే పైసలు ఇచ్చి పాడిపించిండు. ఫస్ట్ పాట పాడిపించిండు. ఇంకా మన దగ్గర మళ్ళీ పాడదామంటే పైసలు వెళ్ళట్లేదు. అందు గురించి నేను ఇట్లా ఫ్రీగా వస్తుంది ఇట్లా పోతా నేను పాడుకుంటానికి పోతానంటే సరే వెళ్ళండి అని. మా హెచ్ఎంటీ వాళ్ళు నీకు ఆపర్చునిటీ ఇచ్చారు. అట్లా ఎంతైనానే అమ్మ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి తోటి కాకుండా కానీ మన చేసుకున్నాడు మన ఎంబడి ఉంటే ఎంత దూరం అన్నా పోగలరు. చాలా మంచోడు అంతే. ఇక ఆయననే సపోర్ట్ లేకపోతే నువ్వు ఇందాక రానికనే కాదు అసలు ఇంట్లోకైనా అడుగు పెట్టలేవు. ఇంట్లోకైనా అడుగు కూడా పెట్టలేదు. అన్ని వదిలేసుకోవాలి. అంతే వదులుకోవాలి. ఇక తప్పదు. ఎన్ని కోరికలున్నా వదులుకోవాలి. అందుకని ఇంకో పాట పాడక. ఇదరక ఎల్లల్లావక తీరి మొకవే ఎమిది నీ కన్నాది ఎల్లది మీ అమ్మ ఎమిది నీ కన్నాది సద్ది పువ్వులు దీని సనవాలు దాగి సావిస్తే కన్నాది సందమామలను సావిస్తే కన్నాది ఇదరక ఎల్లల్లావక తీరి మొకవే ఎమిది నీ కన్నాది ఎల్లది మీ అమ్మ ఎమిది నీ కన్నాది సద్ది పువ్వులు దీని సనవాలు దాగి దేవుడిస్తే కన్నాది దేవ కన్నెలను దేవుడిస్తే కన్నాది ఇదరక ఎల్లల్లావక తీరి మొకవే ఎమిది నీ కన్నాది ఎల్లది మీ అమ్మ ఎమిది నీ కన్నాది అడవిల గల తల్లి నీళ్ళకే పోతే ఆమ ససికాటి అబాయి మీద ఆమ ససికాటి కొడుకుల గల తల్లి నీళ్ళకే పోతే కోరి ఎన్నెలగాసే అబాయి మీద కోరి ఎన్నెలగాసే. అంటే దానికి అర్థమైందక్క ఈ ఇద్దరక్క చెల్లెని నువ్వు వాడుతావు కదా అంటే పాట వాడుతుంటేనే అర్థం వస్తున్నది కానీ మొత్తం తెలియదు కరెక్ట్ గా. అంటే వాళ్ళమ్మ కన్నది కదా వాళ్ళిద్దరు ఒక సేమురు అంటే ఏదో ఒక కవల పిల్లల లెక్క కవల పిల్లల్లాగా వాళ్ళు ఒక అందంగా మంచిగుండ్రు. అంటే ఆమెకు ఆడపిల్లలే అట్లా ఇద్దరు అక్కయ్యలలో వాళ్ళ ఆడపిల్లలే. వాళ్ళ అమ్మ నీళ్ళ కోతే అమాస చీకటి కొడుకుల గల్ల తల్లి నీళ్ళ కోతే ఎన్నెల కాసింది బావి మీద. ఎందుకు అట్లా అంటే ఇంకా ఆడపిల్లల గల్లది అట్లా ఉంటది అన్నట్టు. అమాసనే ఉంటది ఎప్పుడు అంటే ఇక జర పుణ్యం ఉంటదా? ఆడపిల్లల గల్లలకు జర ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా చెల్లి అట్లా అని. అట్లా ఏందక్క పెళ్లి చేసేదాకానే ఉంటది తర్వాత ఏముంది అదే కొడుకు అయితే జీవితాంతం కదా. అట్లా ఆడపిల్లకు కూడా జీవితాంతం పెడతానే ఉండాలి కదా అనేది ఒక ఊర్లలో ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఏం పెట్టరు పెళ్లి చేసి పంపిస్తారు మా అంటే ఒక కొడుకో బిడ్డనే పెట్టే కన్నేదాకా చూస్తారు ఇక తర్వాత ఏముంది ఏం చూడనే చూడరు. అట్లా ఉంటాయి ఇంకా ఊర్లలో. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని నువ్వు ఎప్పుడు దీనపడకు. అదే నేను ఆ ధైర్యమే నాకు రావాలని. ఏం కాదక్క ఇంకో పాట పాడు. గోరెంక పూ తెచ్చి గొలుసల్లి నాను గోరెంక పూ తెచ్చి గొలుసల్లి నాను గోదవుడ నా చేత గొలుసందుకోరా గోదవుడ నా చేత గొలుసందుకోరా
మల్లె పువ్వులు తెచ్చి మాలల్లినాను మల్లె పువ్వులు తెచ్చి మాలల్లినాను మాధవుడ నా చేత మాలందుకోరా మాధవుడ నా చేత మాలందుకోరా ఇప్ప పువ్వులు తెచ్చి కొప్పల్లినాను ఇప్ప పువ్వులు తెచ్చి కొప్పల్లినాను ఇంద్రుడా నా చేత కొప్పందుకోరా ఇంద్రుడా నా చేత కొప్పందుకోరా సన్న సన్న ముచ్చాలు సరిసేవారెవరో సన్న సన్న ముచ్చాలు సరిసేవారెవరో దొరతో సంగీతము వాడేవారెవరో దొరతో సంగీతము వాడేవారెవరో పచతి గుర్రాలను తెచ్చి పనతి సీతమ్మను తెచ్చి పచతి గుర్రాలను తెచ్చి పనతి సీతమ్మను తెచ్చి ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా తెలాటి సీతమ్మను తెచ్చి తెలాటి గుర్రాలను తెచ్చి తెలాటి సీతమ్మను తెచ్చి తెలాటి గుర్రాలను తెచ్చి ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా నలాటి సీతమ్మను తెచ్చి నలాటి గుర్రాలను తెచ్చి నలాటి సీతమ్మను తెచ్చి నలాటి గుర్రాలను తెచ్చి ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరాలో ఊరేగితివయ్యా ఇట్లనే పాట మంచిగా ఉన్నది. పెళ్లి పాటలు కూడా వచ్చేసా పనతి నీ పాదములకు పసుపుల వారంపిరి పనతి నీ పాదములకు పసుపుల వారంపిరి నలుగు వెట్టె దాసులార నందకుమార నందకుమార రమణి ఖజూరా నందకుమార రమణి ఖజూరా ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల పనతి నీ నష్టులకు కుంకుమల వారంపిరి పనటి నీ నష్టులకు కుంకుమల వారంపిరి నలుగు వెట్టె దాసులార నందకుమార నందకుమార రమణి ఖజూరా నందకుమార రమణి ఖజూరా ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల పనతి నీ గదుమలకు గంధాల వారంపిరి పనతి నీ గదుమలకు గంధాల వారంపిరి నలుగు వెట్టె దాసులార నందకుమార నందకుమార నమని ఖజూరా నందకుమార నమని ఖజూరా ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల ఈ ఇళ్ళలన్నీ మల్లెలాయే మదన గోపాల పంచమేడలో పరమశాలలో పంచమేడలో పరమశాలలో సారంగదారుడేలినాడు పంచమేడలో సారంగదారుడేలినాడు పంచమేడలో బా 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 చూడనీకే బక్కగా ఉన్నావు కానీ అని తీస్తూనే ఉన్నావు మంచిగా. నాకు ఏమంటారు డౌట్ రాకుండా చేస్తున్నట్టే మీ మీ ఆశీర్వాదం వల్ల అంతే అంతే ఏం లేదక్క అంత మీదయ్యా మీకు మంచిగా వాడాలని గట్టిగా మనసులు అనుకొని ఉంటే ఆ దేవుడే నీకు నోరిస్తాడు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరి ముందర పాడాలంటే ఇంకా ఆ భయం ఉంటే మనం అడుగు వేయలేము అందుకు అడుగు వేయలేము ఎప్పుడైనా భయమే మనల్ని చంపేసేది. భయపడ్డాం అనుకో ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము మనం. అట్లానే ఆపర్చునిటీలు రావు అప్పుడు. అవన్నీ ఆలోచించవద్దు మనం. నేను ఎదగాలి అని అంటే వెనకాల తొక్కేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా మామూలుగా ఇంటికాడ ఉంటాం కదా కలిపియలల్లా ఏదైనా ఇంకా పాడాలనుకున్నప్పుడు ఇంకేవి ఏవి వస్తే అవి ఇక ఇట్లనే ఎమ్మటే నెలరాలిన మందారాలు నెలరాలిన మందారాలు మళ్ళీ పూయవురోరన్నా నెలరాలిన మందారాలు నింగికెసిన తారా దీవెలు నింగికెసిన తారా దీవెలు నెలదిరామోరన్నా నింగికెసిన తారా దీవెలు తెల్లని సెర నుండి దేశాన్ని విడిపించి స్వాతంత్ర జెండాను నేలపై ఎగిరేసి తెల్లని సెర నుండి దేశాన్ని విడిపించి స్వాతంత్ర జెండాను నేలపై ఎగిరేసి నెలరాలిన మందారాలు మళ్ళీ పూయవురోరన్నా నెలరాలిన మందారాలు ఎల్లోని సర నుండి దేశాన్ని విడిపించి స్వాతంత్ర జెండాను నేలపై ఎగిరేసి ఇలాంటి పాటలు కూడా పాడుకుంటా నేను. అట్లా పాడుకుంటా పని చేసుకుంటా ఉంటావు. రోజుకి ఎన్ని జాకెట్లు కుడతావే? మంచిగా కుడితే 5-4 కుడతా. ఓయమ్మా 5-4 కట్ చేసినాయా? కట్ చేసుకునే కుడతా.
ఆ రోజే కట్ చేసుకొని ఆ రోజే 5 జాకెట్లు అనుకుంటే కుడతా ఇంకొద్దు అనుకుంటే ఊకుతా వద్దనుకుంటే ఒక్కటో ఇక నీ ఇష్టము అంటే మన పెయ్యి ఎట్లా సహకరిస్తే అట్లా జర నొప్పి లేచిందంటే నడుము 3 సిజరింగ్ అందుకే నడుములు గుంజుతాయి అదే నడుములు గుంజుతాయి కదా అందుకంటున్నా అంతసేపు కూర్చోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది మిషన్ దొక్కుకుంటా కూర్చోవాలి మరి ఇంట్లో పని చేసుకుంటా నేనే ఎన్ని గంటలకు లేస్తావు పొద్దుగాల 5 గంటలకు లేస్తా ఏమో దేవుడా ఎన్ని గంటలకు వండుకుంటావు నైట్ ఇక 10 అవుతుంది ఏమన్నా అర్జెంట్ ఉంటే బ్లౌజులు అర్జెంట్ బ్లౌజులు ఉంటాయి పెళ్ళిళ్ళు అవి ఇవి ఏమన్నా ఉన్నాయంటే ఇక కావాలని మీద మీద కూర్చోరాలి కుట్టేస్తాను ఇక అప్పుడు కుట్టిచ్చేస్తావు కష్టాలన్నీ దాటుకొని వస్తున్నా ఏంది ఇక దేవుడు అనేది నన్ను చూస్తాడా చూడడా ఏంది అనేది నా బాధ మంచోళ్ళకే కష్టాలు వస్తాయి అక్క అదే అంటారు కదా పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలని అట్లా రాళ్ళు తీసుకొని కొట్టేది కూడా అందుకే ఏమో ఆ దేవుని అదృష్టం దేవుడు కష్టపెడతాడు మళ్ళీ పండ్లు ఇస్తాడు అప్పుడే ఇంకో పాట అందుకో కంచుట్ల పాలు విండి కలికొండ మీద పెట్టి జో కొట్టి పాలు దాపయో నా బంగారు పాషావు కుంచి పాలు దాపయో నా బంగారు పాష కంచుట్ల పాలు విండి కలికొండ మీద పెట్టి జో కొట్టి పాలు దాపయో నా బంగారు పాషావు కుంచి పాలు దాపయో నా బంగారు పాష పుట మీద పువ్వుల కోడి కట మీద కర్ర కోడి మరటాకులు తికేవాడమో నా బంగారు భాష మరటాకులు తికేవాడమో నా బంగారు భాష అంటరంటరాని అనుమాన పాడవోకు నీ దేశలు నంతైతదే నాసిలాలి రత్న నీ రాతలు నంతైతదే నాసినాలి రత్న నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడతో సాలేరు వాళ్ళను దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడతో సాలేరు వాళ్ళను దున్ని నానయ్యో వాళ్ళ గొడ్ల కువ్వుల వాళ్ళ పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడతో సాలేరు వాళ్ళను దున్ని నానయ్యో చాలా రోజుల తర్వాత నాకు ఈ పాట అయితే నేను కాబట్టి స్కూళ్ళల్లో జెండా వందనానికి ఆడపిల్లతో వాడిచ్చు విన్నా నేను అప్పుడు విన్నా మళ్ళా ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి నేను పాడుకోవాలని నిజంగానే అక్క కానీ చదువు కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఏం రాకున్నా కనీసం అక్షరాలు గుర్తుపట్టేటన్నా మనకి రావాలా బస్సు ఏడికి పోతుందో కూడా తెలిసినట్టు ఉండాలి మనకి ఎందుకంటే ఆ టైంకి చెప్పేటోళ్ళు ఎవరు లేరు అనుకో బస్సు మిస్ అవుతుంది లైఫ్లో అట్లా ఎన్నో మిస్ అయిపోతాయి తెలియక అందుకని అప్పుడు తెలియక చేసినందుకు ఇప్పుడు ఏం కాదు అక్క ఏం కాదు ఏమో దేవుడు ఎట్లా రాసి పెట్టిండో నీకున్న కష్టాలన్నీ పోయి మంచిగా ఉండాలి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ధన్యవాదాలు అక్క ధన్యవాదాలు మిమ్మల్ని కలవడం కూడా మా అదృష్టం రుణవాడి ఉంటా నేను మీ అందరికి లేదు మేమే ఉంటాం చూసిండ్రు కదనలా అక్క పాటలు ఎట్లా పాడిందో ఇట్లాంటి ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితోటి కూడా మీ తాన పాటలు పాడిస్తా మన మాట పాటలు ఖచ్చితంగా పాడిస్తా గా పాటలు విననీకే మీరు కూడా రెడీగా ఉంటుండ్రి ఇంకో ఎపిసోడ్లో మళ్ళా కలుస్తా గప్పదాకా చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ ఉంటాం మళ్ళా నమస్తే.